R18 వరకు గ్రేస్ మార్క్స్ అంటే ఏంటి, సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ అంటే ఏంటి అందరికీ తెలుసు. చాలామంది సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ వాళ్ళకి R18 లేకపోయినా గ్రేస్ మార్క్స్ ఫెసిలిటీ తీసుకున్నారు. కానీ R22 వాళ్ళకి వచ్చేసరికి గ్రేస్ మార్క్స్ అంటే తెలియదు, సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ అంటే ఏంటో తెలియదు. చాలామంది అడుగుతున్నారు సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ అంటే ఏంటి సార్, అసలు దానివల్ల ఉపయోగం ఏంటి, దానివల్ల లాభమా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం అయితే జరిగిందనమాట. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 యాప్ ఐడీస్ తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. అందులో పీడిఎఫ్స్ మెటీరియల్స్ అలాంటివి కూడా షేర్ చేస్తూ ఉన్నాను. దీంతోపాటు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ జేఎన్టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడుతుంది. ఇక టాపిక్లో పెడితే సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ అంటే ఏంటి. జనరల్గా ఏంటంటే మీకు 160 క్రెడిట్స్ ఉన్నాయి కాబట్టి సో 160కి 160 క్రెడిట్స్ తెచ్చుకోవాలి. అయితే సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఇచ్చారనుకోండి, సో ఇప్పుడు 8 క్రెడిట్స్ వరకు మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఒక్కో సబ్జెక్ట్కి 4 క్రెడిట్స్ ఉన్నాయనుకోండి. ఆ 4+4 8 క్రెడిట్స్ కదా, ఆ 2 సబ్జెక్టులు మీరు వదిలేసుకోవచ్చు. మరి వదిలేసుకుంటే మరి మా క్రెడిట్స్ ఎలా, మరి మేము పాస్ అవ్వాలి, PCCMM రావాలి కదా అంటే 160కి 8 క్రెడిట్స్ పోతే 152 ఉంటాయి. 152/160 క్రెడిట్స్ అందుట్లో వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. PCCMM ఇస్తారా అంటే ఖచ్చితంగా ఇస్తారు. కాకపోతే మీరు సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఏదైతే పెట్టుకుంటారో 2 సబ్జెక్టులు, ఆ సబ్జెక్టులు అందుట్లో ఫెయిల్ అని చెప్పేసి CMMలో వస్తుంది. అయితే దీనివల్ల అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అంటే, సో మీరు సాఫ్ట్వేర్ జాబులకు వెళ్ళినప్పుడు వాడు ఖచ్చితంగా అడుగుతాడు, ఈ 2 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యావు కదా, మరి నీకు సర్టిఫికెట్ ఎట్లా వచ్చిందని. అప్పుడు మీరేం చెప్తారంటే యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన ఫెసిలిటీ అండి, నేను యూటిలైజ్ చేసుకున్నాను, చాలామంది యూటిలైజ్ చేసుకున్నారు అంటారు. అయితే మరి పాస్ అయిన వాళ్ళందరూ ఎలా పాస్ అయ్యారో అని వీళ్ళు అడుగుతారు. అంటే మరి నీకు అందుట్లో ఆ సబ్జెక్ట్లో నీకు అంత నాలెడ్జ్ లేదా, అందుకే నువ్వు చేయలేకపోయావా, నీకు ఓపిక లేదా రాయటానికి అని చెప్పేసి అడిగారనమాట ఇంతకుముందు కూడా. సో దీనివల్ల అడ్వాంటేజా డిసడ్వాంటేజా అని చెప్పేసి మీరే డిసైడ్ చేసుకోండి. అయితే మరి US UK ఇటు సైడ్ వెళ్ళే వాళ్ళకి PCCM ఉపయోగపడతాయి. అంటే US UK వెళ్ళాలంటే ట్రాన్స్క్రిప్ట్స్ మాత్రం సరిపోతాయి. సో ఇవి కావాలి, కాకపోతే ట్రాన్స్క్రిప్ట్స్నే ఎక్కువ నమ్ముతారు. ఓకేనా. సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ అంటే ఇదనమాట. 2007 జాయినింగ్ బ్యాచ్ నుంచి 2016 జాయినింగ్ వరకు, అంటే ఆ 2007లో జాయిన్ అయిన రెగ్యులేషన్ వాళ్ళతో మొదలెట్టి R16 రెగ్యులేషన్ వరకు ఈ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఫెసిలిటీ అనేది వీళ్ళు JTH వాళ్ళు ప్రొవైడ్ చేశారు. దానివల్ల అది ఇవ్వలేము అని చెప్పేసి వీళ్ళు యూనివర్సిటీ వాళ్ళు చెప్పటం కాకుండా గ్రేస్ మార్క్స్ ఇవ్వడం అయితే జరిగింది R18 వాళ్ళకు దీని బదులు. సో మరి గ్రేస్ మార్క్స్ అంటే ఏంటో తర్వాత వీడియోలో చేస్తాం. ఈ వీడియో నాకైతే ఖచ్చితంగా అయితే షేర్ చేయండి.